జీవాత్మనా మీదికి రమ్ము, వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. దయచేసి కూర్చో. ప్రభు నామమున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నటువంటి భాగంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితి. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళుతున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలం త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాయని ప్రభువును వేడుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి 2020వ సంవత్సరం దాటి 2021వ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీ కోట్లాది స్తోత్రాలు. ప్రభా, ఈ సంవత్సరం నువ్వు లక్ష్య పెట్టేటువంటి సంవత్సరంగా మేము భావించి నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క అడుగుజాడలో నడిచి నీ చిత్తం చేసి నిన్ను సంతోషపెట్టి మీరు మా కొరకు దాచి ఉంచిన సకల ఆశీర్వాదాలు పొందేవారుగా చేయి. మీరు తెచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాతావరణం కొరకు నీ స్తోత్రాలు. కృతజ్ఞత కలిగి నువ్వు చేసిన ఉపకారాల్లో దేన్ని మరువక ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారుగా చేయండి. అయోగ్యుని నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం నుండి, మీరు స్వాధీనపరచుకొనబోయేటువంటి దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో బహు శ్రమను పొందారు, మూల్గారు. దేవుడు ఆ మూల్గు విని మోషేను పంపి అక్కడి నుండి పాలు తేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించారు. అక్కడ మీరు స్వాధీనపరచుకొని పోయేటువంటి దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు అని చెబుతున్నాడు. ఇదివరకు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మ్రగ్గిపోయారు. అంటే ఏడవని రోజు లేదు, నిట్టూర్పులు, చెమట వచ్చి ఎంతో కష్టపడ్డారు. అలాంటి కష్టాలకి అవన్నీ తీరిపోయి బానిసత్వం అంతా పోయింది. ఇప్పుడు మీరు స్వాధీనపరచుకోబోయేటువంటి దేశం అంటే నూతన సంవత్సరంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు నూతన సంవత్సరం నీవు ఊహించినట్లుగా ఉండవు. పోయినసారి ఏదో కరోనా వచ్చిందని భయపడ్డారు, ఇప్పుడు అది వేరే వేషం వేసుకొస్తున్నట్టు సెకండ్ వేవ్. కాబట్టి ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వస్తాయో మనం జాగ్రత్త పడాలి. అందుకే ఐగుప్తు అంటే చీకటి, లేకపోతే బానిసత్వం. దేవుని మహాకృపను బట్టి అనేకుల ప్రార్థన బట్టి ఆ చీకటిని పోగొట్టాడు, బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు కదా. బానిసత్వం వేరు, స్వతంత్రత వేరు.
బానిసత్వం అంటే ఇక ఏది చెబితే చేయాలి. ఇదివరకు మా సేవకులు ఒక సంఘటన చెప్పాడు, మర్చిపోరాని సంఘటన. ఒక అవ్వకి బాతులు ఉండేయట. మనవడు మనవరాలు బాతులు మాలేసుకొచ్చేవాళ్ళంట. బాతులు మాట ఏమైపోతుంటే ఈ కర్ర గెరాటేసాడంట, ఒకటి తగలరాని చోట తగిలి గిరగిర చచ్చిందంట. ఈయన అనుకున్నాడు ఎవరు చూడలేదని అది గుంటలో పడేసి ఎరగనట్టుకు వచ్చాడంట. వస్తే వాళ్ళ అక్క అందంట, అరే తొట్టులో ఒక్క చుక్క నీళ్ళు లేవు, నీళ్లు దోడరా అందంట. నేను దోడను అన్నాడంట. మరి నాయన నువ్వు చెప్పమంటావా అన్నాడు. ఏంటి అన్నాడు. రే నువ్వు బాతుని చంపిన సంగతి తెలియదు అనుకున్నావంటరా, నాయన నువ్వు చెప్పానంటే ఇప్పుడు నీకు నలిగేసింది. అక్క వద్దు, మరి దోడు, నీళ్లు దోడు. మొత్తం నీళ్లు దోడాడు. తర్వాత అన్ని అంట్లన్నీ అలాగనే కడగరా, నేను ఆడపిల్లనా అన్నాడు. నా బా అన్నాడు. వద్దని పాపం అంతా కడిగాడు. ఇల్లంతా పాపమని ఒకటి చేసి అన్నీ ఇల్లంతా నా బా అంటుంది. వద్దని పాపం అంతా అన్నీ ఊడ్చాడు. రోజు చంపుకు తింటుందండి. బానిసత్వం అంటే లేదు అంటానికి లేదు, చంపుకు తింటుందండి. ఒకరోజు అనుకున్నాడంట, ఎంతకాలం ఈ బానిస బతకాలి కాబట్టి వెళ్ళి నాయనమ్మకి నేనే చెబితే కాకపోతే నలుగైని పెళ్లి చేయని ఏదన్నా కానీ ఒక్క దెబ్బతో తేలిపోద్దని ధైర్యం చేసి వెళ్ళి నాయనమ్మ ఏంట్రా కొట్టి సచ్చింది ఎవరా ఏడుస్తుంది. అందుట్లో నాయనమ్మలకి తాతలకు ప్రాణం పోద్ది కదా. మనం ఏంటంటే నాయనమ్మ ఒక బాతు చచ్చిపోయింది, కర్ర గెరేటేస్తే అంటే అరే దానికి ఎక్కిళ్ళు పెట్టి ఏడవాలంటారా, ఒకటి పోతే 10 పుడతాయిరా, దానికి ఏడబాకని ఓదార్చి కొనుక్కొని డబ్బులు ఇచ్చిందని. కొనుక్కొని వచ్చి కాలు మీద కాలు వేసుకుని పాడబాడుకొని తింటున్నాడు. వాళ్ళ అక్క ఎక్కడి నుండో వచ్చిందంట. వస్తే ఎక్కడ అంట్లు అక్కడ ఉన్నాయి, ఓడవ లేదు, నీళ్ళు లేవు. రై ఏమరా ఏందట, ఏంద్రా నా బా అన్నాడు. చీ పో అన్నాడంట. వెళ్ళిందంట. వెళ్ళి నాయనమ్మ ఏంటే నాయనమ్మ వాడు బాతుని చంపాడు. నా సరే గినపట్ల దగ్గర రావే అన్నాడు. ఏంటి అంటే వాడు బాతుని చంపా, 2 జాళ్ళు పట్టుకుని సావు కప్పుడు చల్లగా ఎప్పుడో చేస్తే ఇప్పుడు చెబుతాడు పెటా కొడితే ఇది ఎగిరి గంతులు వేసాడు. ఇక బానిసత్వం పోయి ఎంత స్వేచ్ఛ. అలాగే ఇదివరకు మీరు స్వాధీనపరచుకుని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ బానిసత్వం లేదు, అలాగా శ్రమలు లేవు, బాధలు లేవు. అయితే ఈ యొక్క పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకనేళ్ళ, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనేళ్ళ మీరు నన్ను కనుగొందును, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా. అంటే ఏంటి? శ్రమలు పోని అని దేవుడు సంతోషాన్ని ఇచ్చాడని మదాయించి మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభు ఏమన్నంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, నాకు ప్రార్థన చేస్తూ ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకనేళ్ళ, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనేళ్ళ మీరు నన్ను కనుగొందురు. కాబట్టి నేను మీతో ఉంటాను. ఇంకా ఆ శ్రమలు, ఆ చీకటి మిమ్మల్ని అంటదు. స్వతంత్రులు అయిపోయారు. స్వతంత్రం వచ్చిందని నడి రోడ్డు మీద నడవకూడదు కదా. స్వతంత్రం వచ్చిందని ప్రక్కనే పోవాలి, తక్కిన వాళ్ళు కూడా దారి ఇవ్వాలి. కానీ నాకు స్వతంత్రం వచ్చిందని నడి రోడ్డు మీద నడిస్తే
నడ్డిరిగింది. అందుకని అలాగా ఇదిగా ఉండకుండా ప్రార్థన చేయండి. నేను మీతో ఉంటాను, మీ ప్రార్థన ఆలకిస్తాను, మీ పక్షా నుండి కార్యం చేస్తాను. కాబట్టి మీరు స్వాధీనపరచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనం విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టితివి. అక్కడ నదులు, ఇది ఐగుప్తులో నదుల మీద కదా, ఇప్పుడు కూడా మనకు ఆనకట్టలు కట్టి ఒకవేళ వర్షాలు ఉన్నా లేకపోయినా ఆ స్టోర్ చేసిన నీళ్లు బట్టి పంటలు పండిస్తున్నారు. అక్కడ ఐగుప్తులో మీరు అలా చేశారు. కానీ కనాన్లో అలా కాదు. వర్షాధారమైనటువంటి ప్రాంతం, అంటే వర్షం రావాలి, పంటలు పండాలి, అంటే పాలుదేన్లు ప్రవహించే దేశమే. అయితే నేను మీతో ఉంటాను కాబట్టి ఋతువులు క్రమం తప్పకుండా ఏ కాలంలో అది, చలికాలం చలి, వర్షాకాలం వర్షం. కానీ ఇప్పుడు పాపం అధికం అవటం వలన ఋతువులు క్రమం తప్పిపోయినాయి కదా. అతివృష్టి అనావృష్టి అని వస్తే వర్షం వరదలు వచ్చి వేసిన పంట కూడా కొట్టుకుపోయేటట్టు వస్తున్నాయి. లేకపోతే వేసిన పంట ఎండిపోయి అలాగా కుంగిపోయే పరిస్థితి, అతివృష్టి అనావృష్టి. కానీ కనాను దేశం అలాంటిది కాదు. వర్షాధారం, వర్షం పడాలంటే ప్రార్థన చేయాలి. ఇదివరకు జాన్ డేవిడ్ గారు అంటుండేవంట, అయ్యగారు స్టోట్పం దేవసాయం గారితో, దేవసాయం మీరు దేవుని వైపు చూస్తారు, ఎందుకని సహాయం కోరు. మేము పోస్ట్ వైపు చూస్తాం, ఏమైనా అమెరికా నుండి కవర్ వచ్చిందా లేదు. ఆయన కాస్త ఫన్నీగా జోక్స్ వేస్తుండేవాడు. మీరేమో ఎప్పుడు మరి స్టోట్పురం మీరు చాలా పెద్దవి కదా, మరి ఎవరు దాతలు కానీ ఎవరు ఉండరు. మీరు ప్రార్థనతో, నిజమే అయ్యగారు ఒకసారి ఆ తాటేకాడు వచ్చాయా డబ్బులంటే ఉండవా అని ఆ ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు తెచ్చి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ అటు ఇచ్చేవాడు. అట్లాగా విశ్వాసంతో పెద్ద భారభరితమైనటువంటి ఆ కార్యాలు నిర్వహించేవాడు. అందుకని జాన్ డేవిడ్ గారు కొంతకాలం అయ్యగారి దగ్గర చాలా క్లోజ్ అన్నమాట. అందుకని మీరు దేవుని వైపు చూసేవాడు, మేము పోస్ట్ వైపు చూసేవాడు అని అలా చమత్కరించేవాడు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళేది, ఇదివరకేమో విత్తనాలు విత్తి కాళ్ళతో, అంటే నీళ్లు ఇదివరకు మడి కట్టారంటే అట్లా కట్టి ఆ పంటలు పండించేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, వర్షం పడితే పంట, లేకపోతే ఖాళీ. అందుకని మీరు దేవుని మీద ఆధారపడాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరుగా అద్భుతాలు చేస్తాడు. ఒక ఆయనకంటే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట. పెద్ద కూతురేమో వ్యవసాయం, రెండో కూతురు వాళ్ళు కొండలు చేసి అమ్ముతారంట. సరే పెద్ద కూతురు అందంట, డాడీ అసలు వర్షాలు లేవు, పంటలన్నీ ఎండిపోతున్నాయి, కాబట్టి వర్షం కొరకు ప్రార్థన చేయి డాడీ అందంట. సరే అమ్మా. రెండో కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆ కూతురు అందంటే అసలు ఎండలు రావట్లేదు, ఒకటే మబ్బులు గమ్మిని బాగా ఎండలు కాసేదాడు, ఎందుకంటే కొండలన్నీ ఎండిపోవాలి కదా, ప్రార్థన చేయమన్నాడు. సరే అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేశాడు ఆయన. దేవుడు ఎక్కడ ఏది అవసరమో అక్కడ పెద్దమ్మాయి ఊరిలోనేమో ప్రచండమైన వర్షాలు పడ్డాయి, ఎండిపోయిన మొక్కలు కూడా బాగా చిగురు పెట్టినాడు. ఈ చిన్నమ్మాయిల ఊర్లోనేమో మంచి ఎండలు కాసి కొండలన్నీ ఎండిపోయి సంతోషపడేటట్టు చేశారు. అలాగే కానాను దేశంలో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తగిన సమయంలో తగిన విధంగా మనకి ఏం కావాలో అది ఇచ్చినట్లుగా చక్కగా వర్షాన్ని పంపి పంటలు సమృద్ధిగా పండి చక్కగా ఏ లోటు చీకు చింత లేకుండా ఉండేటట్లుగా చేస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఆత్మీయ జీవితం భౌతిక వనరుల మీద కాకుండా దేవుని వనరుల మీద ఆధారపడాలి. అలాగే మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఏదో జీతం వస్తుంది, సౌఖ్యంగా గడిచిపోతుంది అనే దీంతో కాకుండా ఆత్మీయంగా కూడా నేను ఫలభరితంగా ఉండాలి. స్వార్థపరుడుగా ఉండకుండా ఫలభరితంగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక అతనట చలిమంట వేసుకుని కూర్చున్నాడంటే, చలికాలం కదా,
ప్రార్థనకి వెళ్ళట్లేదంట. దేవుని సేవకులు వెళ్తే చలిమంటగా ఒక్కడే కూర్చున్నాడంట. ఏం ఆలోచిస్తూ ఉంటే ఈయనట పొలం లాగేశాడు. ఒక్క పొల్లే ఉందాట, మంట ఆరిపోయిందంట. ఇదేంటి పొలలేమని ఇటు వచ్చిందని చూస్తే ఈయన అనుకున్నాడు. ఏంటంటే అబ్బాయి ఏంటి అంటే చలి పుడుతుంది, మంట ఆరిపోయిందంటే సహవాసం లేకపోతే నీ జీవితం కూడా అంతేనయ్యా. సంఘానికి రాకుండా ఏదో అభ్యంతరపడి ఆగిపోతే నీవే నష్టపోతావు. అదే ఐక్యంగా ఉన్నావు అనుకో, ఐక్యమత్యమే బలం. అప్పుడు నువ్వు ప్రార్థనలో వృద్ధి పొందుతావు. అంతేగాని ఏదో ఇంటికాడ కూర్చుని టీవీలో వాక్యం విని ఆరాధన ఆగిపోయావు అనుకో, నీ జీవితం కూడా ఇలాగే అయిపోద్ది. కట్టి కనుక ఆరిపోయి ఎలాగుందో నీవు కూడా అలా అయిపోతావు అన్నప్పుడు ఆయన గ్రహింపగలిగి ఇక అక్కడ నుండి బుద్ధి తెచ్చుకొని క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం సన్నిధిలో కనపడ్డాం అనుకో, మన కొరకు ఇతరులకు భారం కలిగింది ప్రార్థన చేస్తారు. ఇంటికాడ నుండి కబురు పంపి మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయి, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయి అన్నాం అనుకో, ఉన్నవాడికి దిక్కులు. ఒకసారి ఒక ఉంది, నాయన గేదెల కొరకు ప్రార్థన చేయండి. సుబ్బారెడ్డి అమ్మ ఉన్నవాడికే దిక్కులేదు, ఇంటికాడ ఉన్న గేదె నవ్వుకోలేక ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకే ఇట్లా ఇంక నీ ఇంటికాడ ఉన్న గేదెల కొరకు ఏం అట్లాగే అలా కాదు, మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. అలాగా మీరు స్వాధీనపరచుకునేటువంటి దేశము వర్షాధారమైనటువంటి దేశం. వర్షం పడితేనే పంటలు. అంటే ఎక్కువగా దేవుని సాన్నిధ్యం కలిగి ఉండాలి. ప్రభువుని వేడుకుంటా ఉంటే ప్రభు ఏ కాలంలో ఏది కావాలో అలా పంపి మన యొక్క కొరతలు, మన అక్కర్లని తీర్చుకుంటారు. అలాగే మీరు స్వాధీనపరుచుకునే 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అని చెబుతా ఉన్నారు. కొండలు అంటే ఉన్నత విజయాలకి సూచన, లోయలు అంటే నిరాశ నిస్పృహలకి సూచనలుగా ఉన్నాయన్నమాట. అంటే నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. మరి కరోనా క్రొత్త మలుపులో లేదా దాని తాత వస్తాడో మనకు తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. నిరాశ నిస్పృహలు, ఏడుపు, దుఃఖం ఎన్నో. అలాగే కొండలు ఉన్నత శిఖరాలు, విజయాలు ఎంతగా దేవుడు ఆశ్రయిస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం అనేక అనుభవాలు నేర్చుకోబోతున్నాం కదా. సమృద్ధి ఉన్నప్పుడు అందరూ చుట్టాలే కదా. ఇది చెరువులో నీరున్నప్పుడు కప్పలు కుప్పలు తిప్పలు అన్నట్టుగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బంధువులు, అబ్బో భలే ఉంటారు. కానీ చితికిపోయాం అనుకో, లేదా ఉద్యోగం పోయింది, వ్యాపారం దివాలా ఎత్తింది, చాలా కష్టాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు తెలిసిద్ది అసలు నిజమైన స్నేహితుడు ఎవరు కదా. ఇప్పుడు చాలామంది ఉన్నారు, పార్టీ ఉన్నప్పుడు అబ్బో ఆకాశానికి ఎత్తారు, పార్టీ ఇది పోగానే ఇంకో దానికి చేరుకున్నారు. ఎందుకని ఇంకా అక్కడేమో పదవులు ఏమి లేవు కదా, ఇటు చేరుతారు. అలా అయిపోదు. కానీ కష్టమైన నష్టమైన దాని కట్టుబడి ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. అలాగే ఎన్నో అనుభవాలు మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం, ఎన్నో అనుభవాలు చూడాలి. అసలు మందిరాలు మూసేయటం అనేది ఒక ముసలాయన చెబుతున్నా నా అనుభవంలో లేదయా. మరి ఇదేమో రోగం అని మందిరాలు మూసారు, సినిమా హాళ్ళు మూసేశారు, ఆఖరి ట్రైన్లు కూడా ఆపేసి ఇట్లా వచ్చిందని అసలు ఎవరు అనుకోవాలి. అది క్రొత్త అనుభవం. ఈ నూతన సంవత్సరం ఇంకెన్ని అనుభవాలు. మీరు స్వాధీనపరుచుకునేటువంటి దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు అంటే ఎక్కాలి, కష్టపడాలి, లోయలు అంటే దిగాలి. అలాగా విజయాలు, అలాగే నిరాశ నిస్పృహలు, దుఃఖం ఎన్నో చవి చూడాల్సి వస్తాం. అలాగా ఉన్న పరిస్థితుల్లో దుఃఖం కూలిపోకుండా దేవుడు మనకి కృప చూపుతా. అందుకే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే,
ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు. అబ్బా, చూసారా? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. జింక అంటారు చూసా, కాలం వచ్చి కాదంట, లేడి కాలం వచ్చి కాదు, ఆయన కాళ్ళు లేక కాదు, కాలం వచ్చి కిందంటారే. అలాగే జింక కాళ్ళు ఎంత ఒడిగా పరిగెత్తిద్దాం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె, కొండ ఎక్కడానికి చాలా శక్తి కావాలి కదా, అలా చేస్తాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కాబట్టి అలాగా ఈ నూతన సంవత్సరంలో ఇదివరకట్లా సోమరుల సాకులు చెప్పేవాళ్ళుగా ఏం వెళ్తావులే ప్రార్థనకని ఇది కాకుండా జింక ఎలా పరిగెత్తేద్దాం అలాగ దేవుని సన్నిధికి ఆసక్తిగా వెళ్తూ అనేక మందిని పిలుచుకుని వెళ్ళి అలాగ దేవుని సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. అలాగా దేవుడు మనకి కృప చూపుతాడు. అలాగే దేవుని యొక్క వాక్యం లోయలో మనం వెళ్తున్నాం అనుకోండి, అక్కడ కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. చూసా, కొండెక్కడానికేమో జింక కాళ్ళు ఇచ్చి దేవుడు చకచక ఎక్కేసేటాడు, దేవుడు సహాయం చేస్తాడు. గాఢాంధకార లోయలో భలే భయం కదా, అలాంటి పరిస్థితుల్లో ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించి. కాబట్టి అలాగ దావీదు ఎలాంటి నిరీక్షణ కలిగి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించమని ప్రభువుని వేడుకున్నాడో, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుని మహిమ కొరకు ప్రకాశించేవారుగా, షైన్ బాగా ప్రకాశించేటువంటి వారుగా చేయమని మనం ప్రభువుని వేడుకునేటువంటి వారుగా ఉండాలి. తర్వాత అది ఆకాశ వర్షాన్ని సాగిద్ది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆశీర్వాదాలు, వర్షం ఆశీర్వాదాలకి సూచనగా ఉంది. మనం విధేయత కలిగి ఆజ్ఞను అనుసరించేవారుగా ఉంటే దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోకొలలు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివితే, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపిస్తాను అని చెప్పినట్లుగానే మనం దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించేవారుగా దేవునికి విధేయులమై ఉంటే అలాంటి ఆశీర్వాదాలు, వర్షం ఎలాగ పడి ఆ సకాలంలో వర్షాలు పడి ఎంత సస్యశ్యామలం అయిపోతాయో పంటలు కదా. వర్షాలు లేకపోతే ఏదో కాలం ఉన్న కాడే కాస్త పచ్చకుండా తక్కినందు ఎండిపోతుంది. అదే వర్షం పడింది అనుకో, కొండలు పచ్చగా ఉంటాయి, అన్నీ పచ్చగా సస్యశ్యామలం అని అలాగా మంచి ఫలభరితమైనటువంటి ఇదిగా ఉంటుంది అన్నమాట. అలాగా నూతన సంవత్సరం దేవుడు మనకు చేయనై ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి విధేయులమై ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కట్టలను గైకుంటే దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను తలగా చేస్తా కానీ తోగ్గా చేయి. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా చేయి. ఎందుకని దేవుడు అలా చేస్తాడు. సాల్మన్నయ్య గారు ఒక మాట చెప్పాడు. ఒక అతను అన్నాడట, అబ్బాయి ఇదివరకు లంచాలు తీసుకుంటేనే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అన్నావు, మరి ఇప్పుడు నువ్వు మారు మనసు పొందే అంటున్నావు,
పోలీస్ ఆయన లంచాలు తీసుకోవట్లేదు, మరి చెప్పబొట్టుకుని అడుక్కుంటున్నావా అన్నాడంట. ఆయన అన్నాడంట చెప్పబొట్టుకుని అడుక్కోవాలని లంచాలు కూడా తీసుకో అని. అది గుర్తొచ్చి నవ్వి, అయ్యా లేదండి, అదేమిటో కానీ ఇప్పుడు నేను ఇతరులకు ఇచ్చే అంత టోన్ అయ్యానండి అన్నాడు. జీతం పెరిగిందా? లేదండి. మరి పిల్లలందరూ పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు? లేదండి, అందరు కాలేజీకి వచ్చారంటే బాగా తినగలిగిన వయసు. మరి ఎలా మిగులుతుంది అంటే అదే నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. అది మర్మం అన్నాడంట సాల్మన్. ఏంటి? నీ రాబడి అంతట్లో ఆ 10వ వంతు తీసి దేవుని సన్నిధికి తెస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు. కాబట్టి దేవుడు నీ తొట్టిని, నీ పిండి పిసుకు తొట్టిని, నీ బుడ్డి నూనెను ఆశీర్వదించాడు. ఆ సారిపతి విధవరాల్ని ఆశ్రయించినట్లుగా ఆశ్రయించాడు. కాబట్టి పిల్లలు మంచి వయసు కలిగి తినే విధుల్లో ఉన్న తగ్గట్లా. అలాగే నీ జీతం అంతే పెరగల, అయినా కూడా మిగులుతుంది. అది మరణం, దేవుడిచ్చే ఆశీర్వాదం. చాలామంది ఏంటంటే ఎంతకాలం ఆ గ్రహింపు లేక ఏమిటోనండి అది ఇది అంటారు. దేవునికి ఇచ్చే మనసు లేదు, దేవుడు నీకు ఎలాగిస్తాడు? చాలామంది మన పిల్లలకి స్వీట్స్ తీసుకెళ్తాం, అటు చూపెట్టంగా ఆత్రంగా వాటేసుకుంటారు కదా, మన ముందే తీసుకొని తింటూ ఉంటారు. కొద్దిగా బెటర్ అంటే అంటాడు. అసలు ఆడికి ఎక్కడిది మనం ఈ పోతే ఆడికి లేదు, కానీ ఆ గ్రహింపు ఉండదు ఆ పిల్లోడికి. డాడీ ఇస్తేనే కదా నాకు వచ్చింది, ఇవ్వమన్నారు, అప్పటికే సగం తిన, మిగతా సగమే కదా ఇచ్చేద్దాం, లేకపోతే ఇంకా బాక్సులు ఇంకా 10 ఉన్నాయి అనుకోడు, అని ఇటు తిరుగుతాడు. అలాగే చాలామంది విశ్వాసులు కూడా దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. అందుకే వాళ్ళకి అలాగా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేనివారుగా ఉంటారు. అయితే ప్రభువు చెబుతున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఎవరికి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే వారికి, దేవుని యందు భయభక్తులు గలవారికి. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను. తృప్తి కలిగినటువంటి జీవితం. కొంతమందికి ఎంత ఉన్నా ఏం వచ్చినా అసలు తృప్తి ఉండవు, కానీ దేవుని కలిగి ఉంటే ఎంత తృప్తో. దావీదు అన్నట్లుగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు, చాలు. ఒకవేళ కొత్త సంవత్సరంకో పాత బట్టలే అయినా కూడా ఎంత తృప్తో, దేవుడు ఉన్నాడు, అది చాలు అని అలాగ తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు పోయేటువంటి దేశం ఇలాగ ఉంటుందని చెబుతూ ఉన్నాడు. అది ఆకాశం వర్షాన్ని త్రాగేది చక్కగా. అందుకే ఇప్పుడు నీటి గుంటలు తీస్తున్నారు కదా, నీళ్లు చాలా కాలం స్టోర్ అయి ఉంటాయి. మామూలుగా పోనీ అనుకో అట్లే పోతాయి, అదే కొంత ఉంటే అది ఇంకి మనకు నీళ్ళు ఇచ్చిద్దని చాలామంది అది చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క దేశము దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశము. 12వ వచనం, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అంటే దేవుని యొక్క దృష్టి దాని మీద ఉంటా ఉంటుంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి చూసారా, దేవుడు పురుగులాంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నాడు. ఎంత తక్కువగా చేసినా కూడా మనకి ఏమి తక్కువ లేకుండా చేశాడు. ఆ మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అబ్బా, అన్నీ దేవుడు అలాగ ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుతాడు. కాబట్టి ఈ నూతన దేశం నీవు స్వాధీనపరచుకునే ఈ దేశము దేవుడు లక్ష్య పెట్టే దేశం అని మర్చిపోబాకు. ఈ నూతన సంవత్సరం
అమ్మో ఇది సెకండ్ వేవ్ అంట, కరోనా వేరే రూపం వేసుకొని వస్తుంది, భయపడకల్లా. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు లక్ష్య పెడితే మనని, తన బిడ్డల్ని లక్ష్య పెట్టి, అక్కడ ఐగుప్తీయులు తొలి పిల్లలందరూ చనిపోయారు. అది ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో చెల్లించలే. కాబట్టి తొలి పిల్లలు, ఆ మొట్టమొదటి పుట్టిన పిల్లలు, లేకపోతే పశువుల్లో తొలి సొంత అన్నీ చనిపోయాడు. కానీ ఇజ్రాయెల్లో అట్లా జరగలేదంట. అటేమో ఘోష, ఏ ఇంట్లో చూసినా ఓరు కొడుక ఓరు ఏడుస్తున్నారు, వీళ్ళేమో సంతోషంగా ఉన్నారు. ఏమిటి? అరే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కాబట్టి వీడు ఎంతకాలం మనకు ఊరిగా ఉంటాడని మోషే అహరోను వెంటనే పోండి, ఇక లాభంలా వెళ్ళిపోండి అని తరిమేరంట. దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం. ఈ నూతన సంవత్సరం దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. దేవుడు లక్ష్య పెట్టేటువంటి మీరు స్వాధీనపరచుకొని పోయే దేశం దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం అని జ్ఞాపకం. అలాగే దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలుకొని అక్కడ ఏముంది, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఆయన యొక్క ముఖకాంతి దాని మీద ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఈ నూతన సంవత్సరం దేవుడు ప్రతి దినము మనల్ని పరామర్శిస్తూ ఉంటాడు. ఈ కీర్తనల గ్రంథంలోనే 68వ అధ్యాయం, కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, అనుదినము ఆయన మా కార్యములను మా భారమును భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. అబ్బా, ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినము భారం భరిస్తూ ఉన్నాడు. సహజంగా తల్లిదండ్రులు బిడ్డల యొక్క భారం భరిస్తూ ఉన్నారు. కానీ యుక్త వయసు వచ్చినాక వివాహం చేస్తారు. చేసినాక వారిని వేరుగా పెడతారు. ఎందుకని? భారం ఏంటో తెలియాలి, బరువు ఏంటో తెలియాలి. ఏదో మామూలుగా వాళ్ళు సంపాదించి కష్టపడి చేస్తుంటే వీళ్ళేమో ఏమి ఇది లేకుండా బాధ్యతారహితంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు మయ్య గారు అంటుండేవాడు, మామూలుగా పెళ్లి కానప్పుడు అదే కాస్త పని చేయనట ఎవడు చేస్తాడు, బావికాడు నీళ్ళు ఎవడు చేస్తాడు అయిదంట. పెళ్ళి అయినాక ఉల్లిపాయలు కూడా మూట కట్టుకుని భుజాన్ని వేసుకొస్తాడు. ఎందుకని? ఆ భారం ఏంటో తెలిసిందంట. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రతి దినము మా భారాన్ని, అనుదినము ఆయన మా భారాన్ని భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుచేయు దేవుడై ఉన్నాడు, మానవ తప్పించుడు ప్రభు అయిన యెహోవా వశం. అంటే విపత్తు రాకుండా, ఆపద రాకుండా దేవుడు కాపాడి, దేవుడు ఇగో ఆయన యొక్క కనుదృష్టి మా మీద, మా కుటుంబం మీద, మా సంఘం మీద ఉంచుతాడు అని. అలాగా విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం, ఇర్మియా ప్రకటన విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, విలాప వాక్యములు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్న. ప్రేమ వేరు, వాత్సల్యం వేరు కదా. సహజంగా ప్రేమ చూపటం వేరు. తల్లి బిడ్డ మీద చూపే ప్రేమ అది వాత్సల్యత. ఆడుకు జబ్బు వచ్చినా తల్లికి తల్లడిల్లిపోవాలి. ఒకవేళ తోలనాడినా తిట్టినా, ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, నా ఉసురు తగిలింది అని అంటుందా తల్లి, అమ్మో అసలు తల్లడిల్లిపోదు. ఏమో నిన్ను తిట్టాడు కదా, నిన్ను కొట్టాడు కదయ్యా, తెలియకు తిట్టాడయ్యా అని అలా అది అసలు పట్టించుకోదు. వాత్సల్యత అన్నమాట. అలాంటి ప్రభువు కూడా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు. చూసా, దేవుడు మనం వాత్సల్యత కలిగి మనకు కావలసిన వాటన్నిటినీ, ఆరోగ్యము అవసరం అన్నిటినీ ఇచ్చి
అలాగ మనని తృప్తిపరుస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను విడువను ఏడబాయ్, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాడు కదా. అబ్బాయి, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. అది దేవుడు. కాబట్టి మీరు స్వాధీనపరుచుకునేటువంటి దేశము ఇదివరకు ఐగుప్తు దేశం లాంటిది కాదు. ఇది పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము. దేవుని యొక్క కనుదృష్టి ఆ దేశం మీద ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి వారు ఇంకొక నూతన సంవత్సరం ఇచ్చాడు. ఇది ఎలా ఉంటుందో అని మనం భయపడక్కర్లేదు. కానీ దేవుని కనుదృష్టి మన మీద, మన కుటుంబం మీద, సంఘం మీద ఉంటుంది. కాబట్టి మనము దేవునికి అనుకూలంగా ఉండి నూతనమైనటువంటి అనుభవాలను పొందేటువంటి వారుగా ఉండాలి. చివరికి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. 4 పలహారాలు ఉన్నాయి పంచాల్సినవి. కాబట్టి చివరిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నూతన సంవత్సరంలో మనం అనుసరించాల్సినటువంటి విషయాలు భక్తుడు పొందుపరిచారు. 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, అన్యజనులు నడుచుకున్నట్లు మీదట నడుచుకోనవలదని. అది మన ప్రవర్తన ఈ నూతన సంవత్సరంలో వ్యత్యాసంగా ఉండాలి. అన్యజనులు ఆటపాటలు అన్నీ ఉంటుంటాయి. కానీ దేవుణ్ణి ఎదిగినటువంటి మన ప్రవర్తన ఎలాగుండాలంటే అంటే దేవుని బిడ్డల్లాగా. అన్యజనులు కదా, మన వేష భాషలు కూడా, డ్రెస్ కూడా అలాగ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కానీ దసరా బుల్లోడు ఉన్నట్టుగా ఉంటే తేడా ఉండాలి. అందుకని నూతన సంవత్సరం ఎలాగుండాలో భక్తుడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్షి. మన ప్రవర్తన అలాగ ఆత్మీయులుగా మనం ఉండాలి. మన స్వభావం ఎలాగ ఉండాలంటే 22వ వచనం మనం చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అది ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావం అంటే ముచ్చట గొలిపే ఇదిగా. ప్రాచీన స్వభావం ఎలాంటిది? గొంగళి పురుగులు, బొచ్చు పురుగు అంటే అది చూస్తేనే ఒళ్ళు జాలతరిచ్చింది. ఒకవేళ పొరపు పైకి అదంతా దురద చాలా ఇది, అసలు దాని పుటకే అసలు చీదర వచ్చింది. కానీ దశ మారిన తర్వాత చీతాకోవసిలికి అయింది. అప్పుడు ఎంత ముచ్చట, పిల్లలు కూడా అరిచేతిలో పెట్టుకుని మురిసిపోతారు. అలాగా మన యొక్క స్వభావం, ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం, నిజంగా ఎలాగ మారిపోయాడు అని ఇతరులకి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండాలి. అలాగే 25వ వచనం మనం చదివితే, మనం ఒకరినొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధాలకి ఆమడ దూరాన్ని ఉండాలి. ఏముందలే చిన్న అబద్ధం అనుకోకూడదు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకి అలాగా మన యొక్క దీన్ని మార్చుకుని విలువను తెచ్చుకునేటువంటి వారుగా ఉండాలి. నా పద్ధతి అంతేకాదు, పద్ధతిని మార్చుకోవాలి. 26వ వచనం, కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం. పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడకపోతే ఆడు బుద్ధి రాదు, కోపపడాలి. కానీ అది మనసులో మర్చిపోవాలి. అలాగే మన పద్ధతిని మార్చుకునేటువంటి వారుగా ఉండాలి. కోపపడ్డు కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించేటప్పటికి ఇది కూడా అంతం అయిపోవాలి. అలాగే మన యొక్క ఇది విజయం పొందేటువంటి వారుగా ఉండాలి. 27వ వచనం, అపవాదికు చోటియుకుడి. అపవాదికి చోటు ఇచ్చామనుకోండి, వాడు వచ్చి మిత్రభేదాలు కలుగు చేస్తాడు, మనకు తేడాలు పెట్టేస్తాడు, సంఘంలోనే ఐక్యత లేకుండా చెడగొస్తాడు.
మంచి ఇదంతా చెడగొట్టేసి లేనిపోని. అందుకనే ఒకళ్ళ గురించి అసలు వినకూడదు. మనం విన్నామనుకో అతని మీద ఉన్న సదభిప్రాయం పోదు. అపవాదికి చోటిచ్చామనుకోండి, మనం ఆలకిస్తుంటే ఆడు ఇంకా 10 చెబుతాడు. దాన్ని కట్ చేసామనుకో, ఇదివరకు ఒక అతని గురించి చెబుతుండేవాడు. ఆయనకి కొన్ని లారీలు ఉండేవాడు. ఆయన దగ్గర పని మానుకోమంటే కాళ్ళను పట్టుకొని మానుకోరంట. ఎందుకంటే చాలా జాలి గల్లాడు. ఒక ఆయన వచ్చి, ఏమండి మీ డ్రైవరు వస్తా అరటి గేలలు వేసుకొచ్చాడు, మీకు ఇచ్చాడా అని చెప్పాడు. నీకే కడుపు పొరంగా ఉందంటరా అన్నాడు. అంటే ఏంట్రా అంటాడేమని. ఏమరా నేను ఆడికి ఇచ్చే అప్పుడు ఎంత 2000 ఎంతో ఆడికి ఏం పోతుంది. నా లారీ ఏ గుంటలోనో పడకుండా తెచ్చాడు. వచ్చేటప్పుడు ఖాళీ లారీ ఎందుకు, ఏదో వాడికి అందింది ఏదో తెచ్చుకున్నాడు. అది కూడా నాకు ఇస్తే ఆడేం తినాలి, బుద్ధి లేనా. అందుకని ఆయనకి ఎవరు సాడీలు చెప్పడాడు. అందుకని అలాగే పండుగ వచ్చిందనుకో, ఆయన జీతమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారే పిల్లలకి ఆయన బట్టలు తీసుకోవాలి. అందుకని అంత ప్రేమ గలవాడు. అసలు ఆయన దగ్గర ఎవరు మానుకోరు. అపవాదికి చోటు ఇచ్చానుకో, ఆడెవడో సాడీలు చూస్తాడు విన్నానుకో, మంచోడు కూడా అపార్థం చేసుకుని అందరికి శత్రులు అయిపోరు. అందుకని ఈ నూతన ఒకవేళ నేను చెబుతుంటే సరిపోని ఆడు పాపానాడు పోతాడని వదిలేయాలి. కానీ వాళ్ళ మీద చెడ్డ మనకి సదభిప్రాయం పోద్ది. వాళ్ళ గురించి ప్రార్థన చేయలేం. వాళ్ళని క్షమించలేనటువంటి వారు మనమే సైతానం అయిపోతాం. అలా ఉండకుండా నూతన సంవత్సరంలో జయాన్ని పొందేటువంటి వారుగా ఉందాం. 28వ వచనం మనం చూస్తే, ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి. అలాగే ఒకవేళ దరిద్రుడు ఉన్నాడనుకో, ఏం చేద్దాం వాడికి అట్లా ఒకదానప్పుడు ఒకటి వస్తుందని జాలిపడి మనం సహాయపడాలే. కానీ వాడిని చిన్న చూపు చూసేటువంటి వారుగా ఉండకూడదు. మనకు కలిగిన దాంట్లోనే మనం కొంత ఇచ్చి, ఇలాంటిదా యేసు ప్రేమని ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి వారుగా ఉండాలి. అలాగే 30-31 వచనాలు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అని చెబుతున్నాడు. సమస్తమైనటువంటి వాటిని, ఈ దుర్గుణాలన్నిటినీ విసర్జించి ఆత్మ ఫలాలు కలిగి, దేవుని బిడ్డలంటే ఎట్టుంటారు కావాలి. అబ్బా నాకు కూడా దయచేవా ఇలాంటి ఓర్పు, ఇలాంటి సహనం, ఇలాంటి ప్రేమించే లక్షణం, ఇలాగ సర్దుకుపోయే మనస్తత్వం నాకు దయచేయమని ప్రభువును వేడుకు. అంటే ఇతరులకి మనం అలాగా ఆశీర్వాదకరంగా ఆదర్శంగా ఉండేటట్టు చేయమని ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభువును వేడుకుందాం. అప్పుడు ప్రభు మన ఆత్మ ఈ దోషం అంటకుండా చక్కగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి ఇష్టలుగా ఉండి బడా నమ్మకమైన మంచి దాసురాలని ప్రభు ప్రశంసలు పొందటమే కాకుండా దేవుడు మనం స్వాధీనపరుచుకునేటువంటి ఈ దేశము, దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశము, దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. దేవుడు నీతో ఉంటాడు. దేవుడిని చేయబట్టుకుని నడిపిస్తాడు. నీ పక్షా నుండి నిన్ను తలగా చేసి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.